సో స్పర్మ్ క్వాలిటీ గురించి, క్వాంటిటీ గురించి మనం డిస్కస్ చేద్దాం. మైక్రోస్కోప్లో ఫస్ట్ స్పర్మ్స్ ఎలా కనిపిస్తాయి. సో స్పర్మ్స్ మనకి 15 to 20 మిలియన్ కంటే ఎక్కువ ఉండడం నార్మల్. సో ఇక్కడ చూసుకున్నారా, సో చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తున్నాయి. స్పర్మ్స్ అనేటివి మనం మైక్రోస్కోప్లో చూస్తే ఇలా కనిపిస్తాయి. సో స్పర్మ్స్కి ఒక హెడ్ భాగం ఉంటుంది, మిడిల్ పీస్ భాగం ఉంటుంది అండ్ టెయిల్ అనేది ఉంటుంది అనమాట. ఈ హెడ్లో మనకు న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో DNA కండెన్స్ అయిపోయి ఉంటాయి. హెడ్కి యాక్రోజోమ్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ యాక్రోజోమ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎగ్ బయట ఉండే అవుటర్ షెల్ లేయర్ని కరిగేయాలంటే యాక్రోజోమ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ కెమికల్ రియాక్షన్ ఉంటేనే ఎగ్ లోపలికి స్పర్మ్ అనేది వెళ్ళగలుగుతుంది. సో స్పర్మ్కి మూమెంట్ కోసం టెయిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, సో ఇది ఒక నార్మల్ స్పర్మ్ అనమాట. సో మనం మైక్రోస్కోప్లో పెట్టినప్పుడు మినిమం మనకు ఇన్ని స్పర్మ్స్ 15 to 20 మిలియన్ స్పర్మ్స్ అయితే మనకు కనిపించాలి. మూమెంట్ అట్లీస్ట్ మనకు 30 నుంచి 40% వరకు మొటిలిటీ ఉండాలన్నమాట. మొటిలిటీకి తోక కరెక్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అలానే సో మూవ్ కావాలంటే ఎనర్జీ అయితే కావాలి కదా. సో మిడ్ పీస్లో మనకు ATP జనరేట్ చేసే మైటోకాండ్రియా ఉంటుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఎనర్జీ అనేది బ్యాటరీ లాగా అనమాట. సో ఈ బ్యాటరీ మనకు ఉంటేనే సెల్ అనేది ముందుకు వెళ్ళగలుగుతుంది. సో మిడ్ పీస్లో మనకు ఎనర్జీ అనేది ఉంటుంది. ప్లస్ హెడ్. సో హెడ్ స్ట్రక్చర్కి యాక్రోజోమ్ ఉండడం చాలా ఇంపార్టెంట్, నెక్ కరెక్ట్గా ఉండడం ఇంపార్టెంట్. సో హెడ్ షేప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో చాలా అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. హెడ్ అనేది రౌండ్గా ఉండొచ్చు, కోనికల్గా ఉండొచ్చు, లేదా పిన్ షేప్డ్ ఉండొచ్చు. సో 2 డబుల్ హెడ్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో మార్ఫాలజీ అనేది మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఒకసారి స్టెయిన్ వేసిన తర్వాత మొటిలిటీ చూడండి ఎలా కదులుతున్నాయో స్పర్మ్స్. సో ఇది ర్యాపిడ్ ప్రోగ్రెషన్, చాలా ఫాస్ట్గా స్విమ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ మనకు చూసుకుంటే అసలు ఆ స్పర్మ్ అనేది ఇక్కడ కదలట్లేదు. సో ఇక్కడ చూస్తే హెడ్ అబ్నార్మల్గా కనిపిస్తుంది. కొన్నిట్లో మిడ్ పీస్ స్వెల్లింగ్స్ అనేటివి కనిపిస్తున్నాయి. సో కొన్నిటికి యాక్రోజోమ్ అనేది కరెక్ట్గా లేదు. సో హెడ్ షేప్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో అన్ని టియర్ షేప్గా ఉండడం ఇట్ ఈస్ నార్మల్. కొన్నిటికి పిన్ హెడ్స్ ఉన్నాయి, కొన్నిటికి గ్లోబోజోస్పర్మియా అంటే రౌండ్ హెడ్స్ ఉన్నాయి అన్నమాట. కొన్నిటికి డబల్ హెడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కొన్నిటికి టెయిల్ అనేది అబ్నార్మల్గా పెద్దగా ఉంది, లాంగ్ టెయిల్ ఉంది. సో ఇవన్నీ స్పర్మ్లో కనిపించే అబ్నార్మాలిటీస్ అనమాట. అన్నీ నార్మల్గా ఉండాలా అంటే అది కూడా లేదు. సో మనకి ఓన్లీ 4% నార్మల్ స్పర్మ్స్. సో మనం ఒక మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు ఒక హై పవర్ ఫీల్డ్లో 4% నార్మల్ స్పర్మ్స్ ఉండడం ఇంపార్టెంట్.